గనక వర్షం కురిపించవమ్మా అని పేద వృద్ధురాలైన స్త్రీ కోసం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఏమంటున్నారంటే, అమ్మా నాకు ఇన్ని ఉసిరికాయలు ఇచ్చింది ఈవిడ, పేదరాలు, ఆవిడకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తావు సంపదలు? భర్త కూడా బీదవాడ, ఆయన భిక్షాటన కోసం వెళ్ళాడు. ఇంతకంటే పేద సంసారం ఎక్కడైనా ఉంటుందా? లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించదలుచుకుంటే ఈ పేద కుటుంబానికి డబ్బిమ్మని శంకరాచార్య అడిగాడమ్మా. ఆయన కోసం ఆయన అడగలేదండి కనకధారాస్తావు. పేద కుటుంబాన్ని కాపాడమన్నాడు. అది కూడా అప్పుడు వెంటనే లక్ష్మీదేవి ఏమందంటే, వాళ్ళు పూర్వజన్మలో ఎవరికీ పెట్టలేదయ్యా, పరమ పిసినుగొట్టుల్లా బతికారు, అందుకే ఈ జన్మలో దరిద్రం వచ్చింది, ఎలా ఇవ్వమంటావు? కర్మను నేను మార్చగలను అంటే ఆయన ఏమన్నా అంటే, దుష్కర్మ కర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాకగా. ఆవిడలో ఉండే ఈగోని రెచ్చగొట్టేశాడు ఆయన. నువ్వు విష్ణుమూర్తికి భార్యవా, సముద్రానికి కుమార్తెవా, నువ్వు కూడా మా కర్మను మార్చలేకపోతే ఎవరు మారుస్తారు? నువ్వు మార్చి తీరాలి సిందే అన్నాడు. ఖచ్చితంగా దేవతలు మారుస్తారు, మన ప్రార్థన మారుస్తారు.